నమస్కారం. సో నమస్తే మేడం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కొత్త పాలసీ హిల్ట్ ప్రకారంగా చూస్తే పారిశ్రామిక భూములను రెసిడెన్షియల్, కమర్షియల్, అలాగే ఐటీ వంటి మల్టిపుల్ జోన్స్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటో చెప్పారు. సో బీజేపీ కూడా ఇది భూమి దోపిడీగా మీరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఏంటి బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి కాంగ్రెస్ పాలసీపై? ముందు మిత్రులందరికీ నమస్కారం మేడం. మీకు కూడా చాలా స్పష్టమైందంటే ఇది ఒక రకంగా భూకుంభకోణమే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది దోపిడీ మాత్రమే, తెలంగాణ భూమిని దోపిడీ చేసుకుంటున్నట్టే. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది, అంటే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇద్దరు భూమి తప్ప వాళ్ళు వేరే ఇంకొక ఆలోచన లేదు. భూమి తప్ప ప్రజల యొక్క అంటే కొనుగోలు శక్తి పెరగడం ద్వారా పన్ను రూపంలో డబ్బు వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేయాలనేటువంటి ఆలోచన లేదు. భూమి అమ్మాలా, ప్రజలకు పంచాలా, అంటే ప్రజలు అంటే సంక్షేమ పథకాలు పంచాలి చెప్తారు. వాళ్ళు చెప్తున్న సంక్షేమ సోకాలు తలెప్పి సిప్ప చేసినట్టు, ఇల్లిప్పి పందిరేసినట్టు, ఇది వాళ్ళ యొక్క లాజిక్. తెలంగాణ సాధారణమైనటువంటి పరిభాషణ ఇది. ఇల్లిప్పి పందిరేసినట్టు, తలెప్పి చేసినరా అంటారు. ఇట్లాంటిదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. నేను ఇండస్ట్రియల్ ల్యాండ్ గురించి నేను అనుకోసినట్టు మేడం. ఈ ల్యాండ్ ఇప్పుడైతే మీరు ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది నిజాం కాలంలో లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్స్ అవి. కానీ నాచారం, మల్లాపూర్, ఉప్పల్, వాళ్ళ 11 ఈవెన్ కాటేదాన్, కూకట్పల్లి, జీడిమెట్ల, ఏ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపట్నే ఉన్నాయి మేడం. 2013లోనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి అయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోపట్టినటువంటి పొల్యూషన్ కంపెనీస్, అంటే కాలుష్య కంపెనీలను బయటకు పంపాలనేది అప్పుడు యొక్క ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎట్లా పంపాలనేటువంటిది కూడా విధి విధానాలే ప్రకటించాలి, అయిపోయింది. అప్పుడు ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ఫార్మా, పర్టికులర్ కెమికల్స్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్, మేము ముచ్చర్ల ఫార్మా సిటీ పెడతాం, అక్కడ 7,000 భూమిని సేకరించి అక్కడ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ ఇండస్ట్రీస్ తో కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏమి జరగలేదు. ఈ భూమి సేకరణ ప్రజల దగ్గర నుంచి మాత్రం గుంజుకున్నారు. ఫైనల్ అక్కడ కూడా ఇండ్లు కడుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తలేవు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరైనా సపోజ్ నేనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నేను ల్యాండ్ కొనుక్కున్నా, నాకు ఏ రేట్ వచ్చింది ఆ రోజు ల్యాండ్? ఈ ల్యాండ్ ఎవరిచ్చిండ్రు అనేది ప్రభుత్వ భూమి. పరిశ్రమల అభివృద్ధి కోసం మీరు ప్రభుత్వ రేటుకు ఇచ్చిండ్రు. మీరు ఒక పారిశ్రామికవేత్తగా నేనే ఇండస్ట్రీ పెడతాను అనుకున్నా, నాకే మీరు అంటే మార్కెట్ రేట్ ఆడ ఒక ₹1,00,000 ఎకరం ఉన్నా నాకు 10,000కు 20,000కు నేను ఒక పరిశ్రమ పెట్టుకోవడం కోసం నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. కాబట్టి పరిశ్రమ పెట్టుకున్న ఇండస్ట్రీని పరిశ్రమ పెట్టుకుని నడిపించిన, కొంత నష్టపోయినా లాభపడ్డా ఏమో అయింది, దాన్ని ఉపాధి క్రియేట్ చేసిన అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అదే భూమిని నేను మార్కెట్లో 30% ఎస్ఐఆర్ రేటు దానికి అదే రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేటు ప్రకారం నేను కడితే నేను దాన్ని ఇల్లు కట్టుకోవచ్చు, కమర్షియల్ ప్లేస్ కట్టుకోవచ్చు, ఐటీ కంపెనీ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు అనుకోవచ్చు. ఇది కదా మీరు చెప్తున్నది. నేను ఉదాహరణకి టీఆర్ఎస్ కాలంలో జరిగినటువంటి ఒక దోపిడీ వచ్చే చెప్తాను. మా దగ్గర సిరీస్ కంపెనీ ఒకటి మా ఎల్బీ నగర్ లో కంపెనీ ఉండే. ఆ సిరీస్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం, ఎప్పుడు 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద అప్పటి ప్రభుత్వాలు ఈ యొక్క పారిశ్రామికీకరణ జరగడం కోసం అని ప్రభుత్వ భూమిని తక్కువ రేటు కంటే ప్రభుత్వ రేటుకి ఇప్పుడంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా రేట్ల ప్రకారం 10,000 20,000 ఉంటే అప్పుడు ఆ కాలంలో చాలా తక్కువ రేటుకు ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పరిశ్రమ పెట్టాలి, పరిశ్రమలో ఉపాధి కల్పించాలి, ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. ఇప్పుడు అదే దాన్ని ఏం చేశారు? గత బీఆర్ఎస్ కాలంలో ఆ కంపెనీ దివాలా తీసింది. అది పొల్యూషన్ కంపెనీ కావచ్చు. అక్కడ అప్పుడు ఇండ్లు లేవు. నిజం ఏంటంటే, వాస్తవం ఏంటంటే ఎల్బీ నగర్ లో అప్పుడు ఏ ఇండ్లు లేవు, అసలు రెసిడెన్షియల్ ఏరియానే లేదు. రెసిడెన్షియల్ లేకపోతే దిల్సుఖ్ నగర్ లాస్ట్, దిల్సుఖ్ నగర్ మలక్పేట స్టేషన్ దగ్గర గంజి వరకే లాస్ట్. అప్పుడు అంతకంటే తర్వాత ఊళ్ళో ఇండ్లే లేవు. ఇండ్లు వచ్చిన పొల్యూషన్ జరిగిపోయింది. అది ఆ సిరీస్ కంపెనీ మూతపడ్డది. ఇప్పుడు ఆ భూమిని ఎవరికి ఏ రేటుకి అమ్మినారు? ఆ కంపెనీ వాళ్ళకు రెగ్యులరైజ్ చేసినారు. ఆ కంపెనీ వాళ్ళు దాన్ని ఇంకొక ఇండ్లు కట్టే వాళ్ళకు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీద అప్పనంగా అప్ప చెప్పినట్ట, సక్రమంగా అప్ప చెప్పినట్ట. ఇప్పుడు ఇదే నేను ఒక ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ భూమి నాకు అప్పుడెప్పుడో అడిగి పవర్ నాకు ఇస్తే, ఇవాళ దాన్ని ఇండస్ట్రీ దివాలా తీసింది కాబట్టి నా దివాలాతనాన్ని మొత్తాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించేసి, నేను ఒక పారిశ్రామికవేత్త అంటే నేను ఉద్యోగస్తుని కాదు, అందులో కార్మికుని కాదు, స్వీపర్ని కాదు, కార్మికుని కాదు, మిషనిస్ట్ కాదు, టూల్ డిజైనర్ కాదు, టూల్ మిషన్ కాదు, నేను కార్మికుని కాదు ఆ కంపెనీలో, నేను యజమానిని. ఇప్పుడు నాకు 10 కోట్ల ఆస్తి 100 కోట్లు వేయడం కోసం, ఆ 100 కోట్లలో అక్రమంగా సొంత డబ్బును వీళ్ళు తీసుకోవడం కోసం అని ఆన్లైన్ అప్లికేషన్ లో ఈ కథ అంతా కూడా, దీని వెనకాల 1,000 కోట్ల కుంభకోణం ఉందని నా అభిప్రాయం మేడం. నా పూర్తిగా అభిప్రాయం అది. ఏ ఇండస్ట్రియల్, నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయినా, మల్లాపూర్, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణకి ఇంకా వ్యూవర్స్ మనం చూసే వాళ్ళకి అర్థం కావడం కోసం మీకు చెప్తా. ఉప్పల్లో ఈ రోజున రామంతాపూర్ చెరువు కట్ట దాటగానే లెఫ్ట్ సైడ్ ఒక సెడ్జ్ ఉంది,
స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి చాలా. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం పుట్టక ముందు నేను చూసిన ఎందుకంటే వార్నర్ హిందుస్థాన్ ఒక కంపెనీ ఉండేది అందులో, ఒక ఫార్మా ఇండస్ట్రీ. ఆ ఫార్మా ఇండస్ట్రీ తర్వాత పార్కిట్ డేవిస్ అనే కంపెనీ దాన్ని కొనుగోలు చేసింది. వార్నర్ హిందుస్థాన్ అంటే అమెరికన్ కంపెనీ, అది దాని తర్వాత కొనుగోలు చేసింది. ఆ పార్కిట్ డేవిస్ కూడా రెసిడెన్షియల్ కన్వర్ట్ కాలేదు కాబట్టి అక్కడ ఈ ఐటీ కంపెనీస్ కోసం సెజ్ మాత్రమే పెట్టి ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టుకోవడం కోసం అవకాశం కల్పిస్తూ రెసిడెన్షియల్ జోన్ కాకుండా ఉంటే అది ఆగిపోయింది. ఆడ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అది కదా మనం చేయాల్సింది. ఇండస్ట్రీలో నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉంటాయి. కార్గెటెడ్ బాక్స్ తయారు చేయడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు తయారు చేయడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఒక కాటేదాన్లో ఇతర బిందెలు తయారు చేసుకోవడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఒక గ్రనేట్ పాలిషింగ్ చేయడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఎన్ని కాటన్ సర్జికల్ కాటన్ ఫార్మాలో కూడా ఫార్ములేషన్స్ పొల్యూషన్ ఇవ్వం మేడం. ఫార్ములేషన్స్ ఇంజెక్షన్స్ తయారు చేయడం, టాబ్లెట్స్ తయారు చేయడం పొల్యూషన్ ఇవ్వదు. ఓన్లీ కెమికల్స్, ఫార్మా డ్రగ్స్ అంటే ఏదైతే యాక్టివ్ అంటే ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటేనే పొల్యూషన్ ఇస్తాయి. మిగతా ఏవి పొల్యూషన్ ఇవ్వవు, అన్ని ఏసీ రూమ్లలో తయారు చేసేవి. మరి ఇక్కడ పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టుకోకుండా ఈ కంపెనీలందరికీ కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఎక్కడో ఓఆర్ఆర్ అవతల మళ్ళీ ప్రభుత్వ భూములు ఇస్తారు. మళ్ళీ ప్రభుత్వ భూములు ఇవ్వబోతున్నారు. ఇక్కడ 10 కోట్లకు అమ్ముకున్న భూములు పరిశ్రమలకు అక్కడ 50 లక్షలకు 30 లక్షలకు మళ్ళీ ఎకరం ఇచ్చేసి ఈ కంపెనీని అక్కడ షిఫ్ట్ చేస్తే సరే అందులో పనిచేసే ఉద్యోగస్తులు పోతారా దేవునికి ఎరక. కానీ పారిశ్రామికవేత్తకు మీరు సహకారం చేయబోతున్నారా? ఇది మీరు క్లారిటీ ఇవ్వండి తెలంగాణ ప్రజలకు. ఇదే ఇండస్ట్రీకి మీరు అక్కడ ఇస్తారు మళ్ళీ తీసుకుపోయి. అక్కడ మళ్ళీ కట్టబెడుతున్నారు ప్రభుత్వ భూమి అంటే ఎవరితో భూమి కాదు, అది ప్రజల భూమి. బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టాలని ప్రయత్నం చేసింది. సరే వాళ్ళు పూర్తిగా విజయం సాధించలేకపోయి అక్కడక్కడ దోపిడీ చేసిన వాళ్ళు ఇప్పుడు అప్పుడు వాళ్ళు సాటుగా దోపిడీ చేసి లేటుగా మొత్తం కలిపి చేయడం కోసం అని ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్స్ నేను అనుకోసే అన్ని పొల్యూషన్ కంపెనీస్ కాదు, ఫార్ములేషన్ ఇండస్ట్రియల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ పొల్యూషన్ కంపెనీ కాదు, కార్గెటెడ్ బాక్సెస్ పొల్యూషన్ కంపెనీ కాదు, మీరు గ్రనైట్ పాలిసింగ్ పొల్యూషన్ కంపెనీ చాలా ఉన్నాయి. అట్లా పొల్యూషన్ కాని కంపెనీస్. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తోంది. కానీ మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? గుజరాత్ లో కావచ్చు, ముంబైలో కావచ్చు, అంకిలేశ్వర్ లో కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ గుజరాత్ మహారాష్ట్ర మార్చినారా? భివండిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, మార్చినారా? భివండిని తీసేసి ఎక్కడ సముద్రంలో పెట్టమని చెప్పినారా? చెన్నై మధ్యలో ఉన్నాయి, అవి తీసేసినారు ఏమన్నా తమిళనాడులో. అందుకోసం ఇప్పుడు మీకు అందుకోసమనే ఇండస్ట్రీస్ కి ఇచ్చేటప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇక్కడ పొల్యూషన్ సిటీలో పొల్యూషన్ ఇస్తుందని చెప్పి పరవాడలో, అప్పుడు విశాఖపట్నం పక్కన పరవాడలో నాన్ పొల్యూషన్ అంటే పొల్యూషన్ కంపెనీస్ సముద్రం ఉంటే సముద్రం లోపలికి ఎఫ్లూయెంట్ ప్లాంట్ పెట్టగలిగితే అక్కడ కొంత అడ్వాంటేజ్ ఉంటుందని అక్కడ పెట్టినారు. అక్కడ కొన్ని కంపెనీస్ పెట్టుకున్నాయి, చాలా పెద్ద కంపెనీస్ పరవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కెమికల్ ఇండస్ట్రీ పెట్టుకున్నాయి. సముద్రం పక్కన ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే సముద్రం లోపలికి మిగిలిన ఇడిచినా లెస్ పొల్యూషన్ అని. సముద్రంలోకి ఇడిస్తే కరెక్ట్ అని కాదు, కాకపోతే లెస్ పొల్యూషన్ భూమిలోకి ఇవ్వడం కంటే దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది అనేది ఉంటుంది. ప్రకాష్ రెడ్డి గారు నేను అడిగేది, ముంబైలో ధారావి స్లమ్ రీడెవలప్మెంట్ పేరుతో అదానికి కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? నేను మేడం ఆదానికి కట్టబెట్టింది, అంబానీ కట్టబెట్టింది అనేది ఒకటి మీకు ఇండస్ట్రీ. ఇప్పుడు అదే ఆదాని ఒక ఇండస్ట్రీ కోసం తీసుకున్న భూమిని ఆయన గనుక బాంబేలో 10 ఫ్లోర్ల 50 ఫ్లోర్ల బిల్డింగ్ కడితే అది మీరు ఎక్కడైనా ఉంటే పాయింట్అవుట్ చేయండి. మీకు అట్లంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కాలంలో ఎన్ని భూముల కుంభకోణాలు జరిగినాయి, అవి కేసులు ఎన్ని అయినా ఎంతమంది జైలుకు పోయినరు, ఎంతమంది జైలుకు పోయినరో మన దగ్గర కనపడుతుంది మేడం, రికార్డు ఉంది అప్పుడు కూడా. కాబట్టి అది కాదు, నేను భూమి ఎందుకు ఇచ్చినామని కాదు, ఆ భూమి నువ్వు ఇచ్చిన పర్పస్ ఉపయోగపడుతుందా లేకపోతే దాన్ని ఇంకో రకంగా వాడుకుంటున్నారనేటువంటి విషయమే ఆలోచించాలి. నేను ఇప్పుడు భూమి రీడెవలప్మెంట్ పేరుతో 600 ఎకరాలు తీసుకొని అక్కడ స్లమ్ లో ఉండేటువంటి డ్వెల్లర్స్ ఎవరో ఉన్నారో వాళ్ళకి 300 స్క్వేర్ ఫీట్ ఇళ్లు మాత్రమే ఇస్తామని చెప్పడం, ఇది భూమిని కబ్జా చేయడం కాదా? నేను ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు బాంబేలో బాల్ ఠాక్రే గారు బతుకున్న శివసేన మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మీ రైల్వే ట్రాక్ పక్కన ఒక 100 గజాలు 500 గజాలు 3000 గజాలు గుడిసెలు వేసుకున్నారు మేడం. అంతా అంటే స్లమ్ ఏరియా మొత్తం, ఒక రూమ్ స్లమ్, హాఫ్ రూమ్ స్లమ్, 10 గజాల స్లమ్ ఉండే.
దాని అన్నింటిని కూడా అప్పుడు శివసేన ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే 60-40 లెక్కన బిల్డర్స్ కి ఆ బిల్డర్ అదే జాగాలో ఇల్లు కడితే ఆ ఇళ్లలో అక్కడ 10 గజాలు ఉన్న వాళ్ళకి 20 గజాలు ఉన్న వాళ్ళకి మంచి సొఫిస్టికేటెడ్ 1 రూపాయి రూమ్ దాని సైజును బట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు. ఇది ఒక డెవలప్మెంట్ కోసం ఒక చర్చ జరగడం, కానీ ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి మార్చడం కోసం అభ్యంతరం ఏం లేదు. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఈ రోజు నాకు టార్గెటెడ్ బాక్సెస్ ఇండస్ట్రీ ఉంది, టార్గెటెడ్ బాక్స్ ఇండస్ట్రీ పనిచేస్తున్నారు కాబట్టి ఇంకో ఇండస్ట్రీస్ కొనుక్కుంటాడు మేడం అదే భూమిని. అప్పుడు మీకు ఇప్పుడు విజయ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, విజయ ఆయిల్ ఎక్కడ ఉంది? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది ఫిల్లింగ్ స్టేషన్. లేదా మదర్ డైరీ ఎక్కడ ఉంటుంది? దాంట్లో పొల్యూషన్ వస్తుందా ఏమన్నా అక్కడ? అది ఫిల్లింగ్ స్టేషన్సే కదా, ఫిల్లింగ్ కంపెనీసే కదా. అందుకోసం పొల్యూషన్ కంపెనీస్ కి నాన్ పొల్యూషన్ కంపెనీస్ కి లెక్క పెట్టి ఇవి కాదు పొల్యూషన్ అన్ని కంపెనీస్ బయటికి పోవాలని పారిశ్రామిక వాడలు కాకుండా ఇండ్ల జాగాలు తయారు చేస్తే పారిశ్రామిక వాడలన్నీ బయటికి పోతాయా, ఉంటాయా, దివాలా తీస్తాయా, కోల్పోతే ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడితే అది చూసి ఆనందపడాలనుకుంటే నేనేం చేయలేను దానికి. ఇది మాత్రం కాంగ్రెస్ మాత్రం మీరు చేసినప్పుడేమో అవి స్కీములు, మేము చేస్తేనేమో ఇవి స్కాములుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు అని చెప్తున్నారు వాళ్ళు. ఉంటే ఎగ్జాంపుల్ పలానా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. నందిగ్రాములో బెంగాల్లో నందిగ్రాములో అప్పుడు సిపిఎం ప్రభుత్వము టాటా కంపెనీకి భూమి ఇవ్వాలనుకున్నప్పుడు టాటా కంపెనీకి అది గొడవ జరిగింది, ఆడ ఫైరింగ్ జరిగింది, అది అయిపోయింది. అక్కడ నుంచి గుజరాత్ కు వచ్చింది అదే టాటా కంపెనీ. అదే టాటా కంపెనీ అది కనుక టాటా కంపెనీ నడవకపోతే, నానో కంపెనీ నడవకపోతే ఆ భూమిని ఇండ్ల కోసం కన్వర్ట్ చేస్తే అది నేరము. ఇండ్ల కోసం కన్వర్ట్ చేస్తే, ఎందుకంటే ఇండ్లకు వచ్చి అంటే కన్వర్ట్ చేసి ఏ జోన్లోనే పెట్టుకోవచ్చు అంటే మీకు నేను ఇంకొక చిన్న ఫైల్ ఒక మాట చెప్తాను మేడం. రంగారెడ్డి జిల్లాకి ఇట్లా దోపిడీ జరుగుతుందంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు మేడం. మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ మాస్టర్ ప్లాన్ సరిదిద్దామని కేసీఆర్ చెప్పాడు, ఒక్క గజం కూడా సరిదిద్దలేదు. వాస్తవం ఏంటంటే ఇండ్లున్న దగ్గర కన్వర్షన్ జోన్ అని పెట్టారు, కన్వర్షన్ జోన్ దగ్గర ఇంకో జోన్ పెట్టినారు. దాంతో చాలా గ్రామాలలో రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఎందుకంటే కన్వర్షన్ జోన్ పర్మిషన్ ఇవ్వరు ఇండ్లకు. కాబట్టి చెరువులు ఉన్న దగ్గర చెరువులు లేవు, చెరువులు లేని దగ్గర చెరువులు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం సరి చేయకుండా ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న అప్పనంగా ఉన్న భూములని అదే రియల్ ఎస్టేట్ ఊతం కోసం తయారు